క్షమించే గుణం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాకు ముందుగా ఇద్దరు పేర్లు తెలుస్తాయి. ఓకే, ఒకరు సింధుతాయ్ సప్కాల్ గారు, మనం ఆల్రెడీ వీడియో చేసేసాం. ఇంకొకరు నెల్సన్ మండేలా గారు. ఇది నెల్సన్ మండేలా గారి జీవితంలో జరిగిన రియల్ సంఘటన అండి. నెల్సన్ మండేలా గారు 27 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత 1994లో ఫస్ట్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అవుతారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందులో చాలా మందిని పిలుస్తారు. పిలిచిన తర్వాత అందరూ తింటూ ఉంటే నెల్సన్ మండేలా గారు ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేస్తారు. ఆ వ్యక్తిని తన దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని తినమంటారు. ఆ వ్యక్తి పక్కన కూర్చొని గజగజ వణుకుతూ ఓపిక లేనట్టు తింటూ ఉంటాడు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది అబ్జర్వ్ చేసిన ఒక వ్యక్తి నెల్సన్ మండేలా గారి దగ్గరికి వచ్చి, ఏంటండి ఆయన ఆరోగ్యం బాలేదా, అలా వణుకుతూ ఓపిక లేనట్టు తింటున్నారంటే, అతను నన్ను చూసి భయపడ్డారు అని చెప్పేసి నెల్సన్ మండేలా గారు చెప్తారు. అరే మిమ్మల్ని చూసి భయపడటం ఏంటండి, మీరు చాలా గొప్ప వ్యక్తి కదా అంటే, నేను 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాను కదా, 27 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు రాబిన్ ఐలాండ్స్లో ఉన్నాను. నాకు ఏమీ తోచక లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే బుక్ రాద్దామని అనుకున్నప్పుడు నన్ను ఎలాగైనా శిక్షించాలి అని చెప్పేసి మండు టెండలో నా చేత రాళ్ళు కొట్టించేవాళ్ళు. కొన్నిసార్లు రూమ్లో నేను బుక్ రాసుకుందామని ప్రయత్నిస్తున్నప్పుడు అకారణంగా నా దగ్గరకు వచ్చి విపరీతంగా హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు. నేను ఆ బాధని తట్టుకోలేక దాహం దాహం అని అరుస్తే ఇతను నా సెంట్రీ, అతను నా మొహం మీద మూత్రం పోసేవాడు. నా తల్లి పాలకన్నా అతని మూత్రం ఎక్కువసార్లు తాగాను. నా తల్లి ప్రేమ నేర్పిస్తే అతను నాకు ఓపిక నేర్పించాడు అని చెప్పేసి చెప్తాడు. ఒక్కసారిగా ఇతను షాక్ అయిపోతాడనమాట. మీరు అటువంటి వ్యక్తిని క్షమించారా, అసలు మీరు ఇన్ని ఇబ్బందులు పడిన వాళ్ళందరినీ మీరు క్షమించారా అంటే, ఏమండి నేను 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాను కదా అని చెప్పి అక్కడ ఏవైతే అవమానాలు జరిగాయి, అక్కడ ఏవైతే శిక్షలు పడ్డాయి అని చెప్పి అవన్నీ నేను గుర్తు తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ శిక్షించడం మొదలు పెడితే నేను ఇంకా జైల్లో ఉన్నట్టే. ప్రతీకారం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది, క్షమ ఒక్కటే మనుషుల్ని దగ్గర చేస్తుంది అని చెప్పి అంటారండి. ఒక్కసారి ఆలోచించుకోండి, మనలో ఎంతమంది నన్ను ఎవడో అవమానించాడు, నన్ను ఎవడో శిక్షించాడు, నన్ను ఎవడో మోసం చేశాడు అని చెప్పి అవే తలుచుకుంటూ 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 ఎంతమంది బాధపడుతున్నారు. దాని నుంచి బయటకు రాలేకుండా, లేకపోతే వాడిని ఎలాగైనా రోడ్డుకి ఏడ్చాలని చెప్పేసి వీళ్ళ ఎమోషన్స్ని, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని ఇంకా ఎక్కువ పెంచేసుకొని వాళ్ళని రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక స్టోరీ అండి. అసలు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఎలాంటివంటే నత్తని మింగిన జెల్లీ ఫిష్ లాంటివండి. జెల్లీ ఫిష్ ఏమనుకుంటుందంటే నత్తని తినేసి, అరే నేను నత్తని తినేసానని ఆనందపడుతుంది. కానీ ఈ నత్త నెమ్మదిగా తన నోటితో ఈ జెల్లీ ఫిష్ను కొరుకుతూ ఉంటుంది. తన షెల్తో పైన ఇలా కొంచెం కోసేస్తూ కొన్ని రోజుల్లో ఈ జెల్లీ ఫిష్ని మాయం చేసేస్తుంది. అలాగే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న ఒక వ్యక్తి కూడా తన్ని తానే చంపేసుకుంటున్నాడు. అవి లోపల చంపేసి ఈ పీస్ ఆఫ్ మైండ్ని, తన మ్యాక్సిమం పొటెన్షియల్ని కిల్ చేసేస్తున్నాయి. సో అలా అని చెప్పి అందరినీ క్షమించాలా? అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. అందరినీ క్షమించడం అనేది అంత ఈజీ కాదు. కానీ మీరు పగ పెంచుకోవద్దు. అరే నన్ను వాడు అవమానించాడు, వాడు నన్ను మోసం చేశాడు, నేను వాడిని ఎలాగైనా హింసిస్తా అని చెప్పి మీ పనులను ఆపుకొని వాళ్ళ మీద మీ మైండ్ని అంతా వాళ్ళని డైవర్ట్ చేసుకుంటే మిమ్మల్ని మీరు రోడ్డుకి ఈడ్చుకుంటున్నట్టు. ఒకవేళ వాళ్ళు రోడ్డుకే వచ్చేసారు, మీ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? లేదు. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా? మీరు సంపాదన బెటర్ అవుతుందా? మీ హ్యాపీనెస్ బెటర్ అవుతుందా? అప్పటికి తాత్కాలికంగా అవుతుంది, కానీ లాంగ్ టర్మ్లో 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మీరు ఫర్గివ్ చేయగలిగిన వాళ్ళని చేయండి. ఒకవేళ చేయలేరు అనుకుంటే మీరు అరే బాబు నీ పని ఇది, నా పని నాది అని చెప్పి మీరు దండం పెట్టేసి వదిలిచ్చేసుకోండి. దానివల్ల మీకు ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అందుకనే అండి నెల్సన్ మండేలా గారు తలుచుకుంటే అందరినీ జైల్లో పెట్టి వీడికి ఈ శిక్ష, వీడికి కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి అందరినీ చేయొచ్చు. కానీ ఆయన క్షమించేశారు. క్షమించగలిగాడు కాబట్టే ఆయన ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్గా ఎదిగారండి. అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న, అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ బిలీఫ్ని